సత్యభామ గురించి ఇంకా వీడియోలు చేయకండి అని మీరు అందరూ చెప్పారా? నాకు కూడా అనిపించింది, పోనీలే ఒకటి రెండు వీడియోలు చేశాం కదా, ఇంతమందిని అసహ్యంగా తిడుతుంటే రేపు మనల్ని కూడా తిడుతుందిలే, ఎందుకులే ఇంక ఇక్కడితోటి వదిలేద్దామని అనుకున్నా. కానీ ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకనంటే నాకు మనసులో అనిపించింది, ఈవిడ ఒక మహిళ అయ్యుండి ఇంతమంది మగవాళ్ళని ఇంత అసభ్యకరంగా తిడుతుంది, అసలు వీళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోరా? మెయిన్ ముఖ్యంగా తిన పిల్లలు కానీ భర్త, పిల్లలంటే పోనీ చిన్నపిల్లలు వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు అనుకుందాం, మెయిన్ భర్త ఉంటాడు కదా, ఈవిడ వీడియోలన్నీ చూస్తూ ఉంటాడు, సోషల్ మీడియాలో ఈవిడిని ఎంత అసభ్యకరంగా తిడుతున్నారో ఆయనకు కూడా తెలుసు కదా, మరి ఏమీ అనడాని నాకు కూడా మనసులో అనిపించింది. ఈ రోజు నాకు అనిపించింది, వాళ్ళ ఆయన కూడా డిగ్రీ పుచ్చుకున్నాడు. ఎందులో అనుకున్నారు? బూతులు తిట్టే విషయంలో ఈవిడ కంటే 4 డిగ్రీలు ఆయన ఎక్కువే చదివాడు అనిపించింది. ఈ రోజున ఆయన వాయిస్ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. గోపి సనాతన్ సేవ అని ఒక ఛానల్లో ఒక బ్రదర్కి ఆయన కాల్ చేసి ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడాడు. ఇద్దరూ మాట్లాడుకున్నారనుకోండి. ఈ గోపి అన్న ఆయన్ని ఈ సత్యభామ అన్న అన్న అని పిలుస్తుందంట. సరే, ఒక సోదరిగా అన్న అంటుంది కదా, ఈవిడ గురించి సోషల్ మీడియాలో అంతా ట్రోల్ అవుతుంది. ఎందుకు ఇక్కడతోటి ఆగిపోతే బాగుంటుందని అన్నట్టు ఫేస్బుక్లో ఈమె గురించి ఏదో ఒక పోస్ట్ పెట్టాడంట. ఇక్కడతోటి ఈ విషయాలన్నీ ఆపేయమ్మా, ఈ గొడవలన్నీ వద్దని ఏదో మొత్తానికి ఒక పోస్ట్ పెట్టాడు. దానికి ఆ విషయం గురించి అడగడానికి ఈ సత్యభామ వాళ్ళ భర్త ఈ గోపి అన్న ఆయనకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ బూతులు వింటే నిజంగా ఇంకా సత్యభామే కొంచెం బెటర్ ఏమో అనిపించింది, అంత వల్గర్గా మాట్లాడాడు ఆయన. మరి ఒక పక్కన మేము వైష్ణవ మతస్థులం అని అంటూనే ఇంత అసభ్యకరంగా ఎలా మాట్లాడాడు, కొంచెం కూడా మర్యాద లేకుండా ఇవేం మాటలురా, ఇవేం బూతులురా అని నాకు అనిపించింది. అప్పుడు అనిపించింది, అమ్మో ఖచ్చితంగా వీడియో చేయాల్సిందే, ఇలాగే వీళ్ళిద్దరిని కనుక వదిలేసామని అంటే రేపొద్దున మన మీద కూడా పడతారని నాకు కూడా అనిపించింది. ఈ రోజున మీరెవరు కూడా వీడియోలు చేయకండి, ఇంక వదిలేయండి అని మీరు అందరూ మా మంచి కోసం చెప్తున్నారు. కానీ ఈ రోజున వాళ్ళెవరో వాళ్ళు తిట్టుకుంటున్నారు కదా, మనకెందుకు లేని మనం వదిలేసామనుకోండి, రేపు మనకు కూడా ఏదైనా సమస్య రావడమో, ఏదైనా పొరపాటున ఏదైనా జరగడమో, ఏదైనా వచ్చిందనుకోండి, రేపు ఈ మనిషి కూడా మమ్మల్ని ఏ రకంగా ఆడుకుంటుంది, మమ్మల్ని కూడా ఎంత అసభ్యకరంగా తిడుతుంది. మొన్న కూడా చూశారు కదా మమ్మల్ని ఏ రకంగా తిట్టిందో. మేమేమీ అనకపోయినా సరే, మేము తప్పుగా మాట్లాడకపోయినా సరే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. పైగా మన దేవుళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడుతుంది. కాబట్టి ఈ రోజున అందరితో పాటు మేము కూడా ప్రశ్నించకుండా అలాగే ఉంటే రేపొద్దున అందరూ కూడా మమ్మల్నే తిడతారు. ఏ సత్యభామ ఆ రకంగా మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు హిందువులు అయ్యుండి కూడా ఎందుకు కల్పించుకోలేరు, ఎందుకు మాట్లాడలేదు, మీ పార్టీని మీరు వీడియోలు చేసుకుంటూ ఉన్నారని రేపు మమ్మల్ని కూడా అడుగుతారు కదా. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మేము కూడా సపోర్ట్ చేయాలి కదా. మగవాళ్ళని అంత అసభ్యకరంగా, గురువులను అంత అసభ్యకరంగా తిడుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకోవాలి చెప్పండి. ఇక్కడ అందరూ వ్యూస్ కోసమా, డబ్బుల కోసమా అని మాట్లాడుతున్నారు. కానీ నాకు ఇన్ని రోజులు అనిపించింది ఈవిడే ఏదోలే పిచ్చి పట్టినట్టు ఈ రకంగా చేస్తుందని అనిపించింది. కానీ ఇప్పుడు ఈవిడ వెనకాల భర్త సపోర్ట్ కూడా ఉంది. అంటే ఈవిడ ఎంత డబ్బు సంపాదిస్తే ఆ భర్త ఆ రకంగా మాట్లాడాడు, భార్య ఆ రకంగా డబ్బు సంపాదిస్తుంది కాబట్టి ఆ భర్త కూడా తనకు అలా సపోర్ట్ చేస్తున్నారు. లేదంటే ఏ ఇంట్లో మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళని ఈ రకంగా ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారని అంటే నోరు మూసుకుని కూర్చో, ముందు యూట్యూబ్ లేదు, వీడియోలు లేదు, కుటుంబ పరువు తీస్తావా, నీకు ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి ఏ భర్త అయినా సరే, ఏ మగాడైనా సరే ముందు భార్యను తిడతాడు. మొత్తం యూట్యూబ్ని మోయించేసి ఇంట్లో నోరు మూసుకుని కూర్చోమంటారు. కానీ ఈవిడతో సమానంగా ఆ భర్త కూడా ఇంకా 4 డిగ్రీలు ఎక్కువ చదివి అంత అసభ్యకరమైన బూతులు మాట్లాడుతున్నాడు అని అంటే ఆ వెనకాల ఎంత కథ నడుస్తుంది, ఎంత స్టోరీ నడుస్తుంది, ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో ఈ పాటికి మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. జ్ఞానదీపిక వీడియోలో ఇప్పుడే అమ్మాయి ఈ వాయిస్ రికార్డుని పెట్టింది. ఎవరన్నా వినాలి అనుకున్న వాళ్ళు ఆ ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి వినండి ఆవిడ భర్త ఏ రకంగా మాట్లాడాడో. అంటే ఈవిడ 2 ఛానళ్ళు పెట్టి ఇంత స్పీడ్గా జబ్బల మీద ఇలా 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 కొట్టుకుంటూ మాట్లాడుతుందని అంటే ఏ ఆడవాళ్ళన్నా అలా మాట్లాడతారో చెప్పండి. అంటే ఆవిడ వెనకాల ఎంత సపోర్ట్ ఉందో చూసారా? భర్త సపోర్ట్ చూసుకుని ఆవిడ ఇలా చేస్తుంది. భార్య వల్ల ₹1 లాభం లేకుండా, ₹1 సంపాదించకుండా ఇలా బజార్లో అల్లరిపాలు అయిందనంటే ఏ భర్త ఊరుకోడు. ఈవిడ చక్కగా డబ్బులు సంపాదిస్తుంది కాబట్టి ఆ భర్త సపోర్ట్ కూడా ఈమెకి చక్కగా ఉంది, నిండుగా ఉంది. మనం ఇంతమంది ట్రోల్ చేసి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా రేపటి నుంచి ఈవిడ వీడియోలు చెయ్యదులే అని మనం అనుకుంటున్నాం. కానీ ఏమీ మాందో చూడండి, ఒక్కొక్కరికి వీడియోలు చేస్తూనే ఉంది, ఎవరిని కూడా వదిలిపెట్టలే. చిన్న జీఆర్ స్వామి గారిని తప్ప మిగిలిన వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు దులిపేసి ఆవిడకి ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంది. ఆ చిన్న జీఆర్ స్వామి వారిని ఒక్కరినే ఏమీ మాట్లాడదు ఆయనతోటి. ఎందుకంటే వాళ్ళంటే మరి ఒక వైష్ణవ మతానికి సంబంధించిన వాళ్ళు కదా, మరి వాళ్ళతోటి కొంచెం జిగిలి ఉంటాయి, ఫోటోలు దిగుతారు.
వాళ్ళ మతానికి సంబంధించి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎన్ని తప్పులు మాట్లాడినా, ఆయన ఎన్ని పొరపాట్లు మాట్లాడినా ఆయన గురించి మాత్రం సోషల్ మీడియాలో ఏ వీడియో కూడా ఆమె చెయ్యదు. మిగిలిన వాళ్ళందరి గురించి ఆమె ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. మనం ఎన్ని రోజులు ఒక రకంగా ఆలోచించుకుంటే ఆవిడ వెనకాల ఎంత సపోర్ట్ ఉందో దీన్ని బట్టి అర్థమైంది కదా. ఈ రోజున మనం పోనీలే మనకెందుకులే అని ఊరుకున్నాం అనుకోండి, ఇప్పుడు హిందూ ధర్మం గురించి జరుగుతుంది, మేమేమీ మాట్లాడకుండా ఉన్నామనంటే రేపొద్దున మాకెవరైనా సపోర్ట్ చేస్తారా? మొన్న ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందనంటే ఇంతమంది మేము సపోర్ట్ చేయబట్టే కదా అవతల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించగలిగాము. రేపొద్దున ఎవరికన్నా ఏదైనా అన్యాయం జరిగిందనుకోండి, అప్పుడు మేము కూడా మాట్లాడాలి కదా. మనకెందుకులే, వాళ్ళు కొట్టుకుంటారులే, మనకు సంబంధం లేదులే, వీళ్ళేదో వీడియోలు చేశారు, వాళ్ళేదో వీడియోలు చేశారు, మనం ఎందుకు మధ్యలో దూరదామని మేము అలాగే ఊరుకున్నాం అనుకోండి, రేపొద్దున ఏదో ఒక ఇబ్బంది మాకు రావచ్చు. రేపొద్దున ఈవిడొచ్చి మమ్మల్ని తిట్టచ్చు, అప్పుడు మాకెవరైనా సపోర్ట్ చేస్తారా? అందుకే నేను అనుకున్న పొద్దున ఇంక ఈవిడ గురించి వీడియోలు చేయకూడదని అనుకున్నాను. కానీ ఈ భర్త వాయిస్ విన్న తర్వాత ఆహా, ఈవిడ వెనకాల ఇంత సపోర్ట్ ఉండబట్టే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ నాటకాలన్నీ ఆడుతున్నారనమాట. అక్కడ భర్త చెప్తూ ఉంటాడు, ఇక్కడ వచ్చి ఈవిడ 2 వీడియోలు 3 వీడియోలు 2 ఛానల్లో రిలీజ్ చేస్తూ ఉంటుంది, ఇది అసలు కథ అనమాట అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైందనమాట. ఏదైనా సరే ఎక్కువ మంది అందరూ ఐకమత్యంగా ఉండి ఏదైనా పోరాడితే దాన్ని సాధించగలం, కానీ ఒంటరిగా వెళ్ళి పోరాడడం, ఇప్పుడు మిమ్మల్ని తిట్టింది కాబట్టి మీరే దెబ్బలాడుకోండి, మాకు సంబంధం లేదని అలా వదిలేయడం, ఇలా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇప్పుడు మేము మాతో పాటు ఇంకా చిన్న ఛానల్స్ వాళ్ళు, కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆవిడ కొంచెమన్నా కంట్రోల్ అవుతుంది. ఎవరికి వాళ్ళే నాకెందుకు వచ్చింది, నా వీడియోలు నేను చేసుకుంటానని మా దారిని మేము ఉన్నాం అనుకోండి, అక్కడ మగవాళ్ళని, గురువుల్ని, ఇంకా పెద్ద పెద్ద స్వామీజీల్ని ఎవరిని ఎక్కడ ఎలా ఆడుకోవాలో అలా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది అనమాట. మధ్యలో ఎవరో ట్రస్ట్ వాళ్ళు వచ్చి, RSS వాళ్ళే ఎవరో వచ్చి నాకు ఇలా వీడియోలు చేయొద్దని చెప్పారు, అందుకే నేను మానేశానని మళ్ళీ ఎవరి పేరులో చెప్తుంది. అంటే అవతల వాళ్ళు ఈవిడికి ఏదన్నా ముట్ట చెప్తేనే కదా ఈవిడ ఈ రకంగా మాట్లాడుతుంది. ఒకసారి ఒకలాగా నచ్చినట్టు మాట్లాడుతుంది. ఒక పక్క వెనకాల భర్త సపోర్టు, మరి ఎంత ఉందానంటే ఏదో కథ జరుగుతోంది మొత్తానికి. ఒక్కసారి మీరు ఆ జ్ఞానదీపిక వీడియోకి వెళ్ళి చూడండి, భర్త ఏ రకంగా మాట్లాడాడు. నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది. ఓ పక్కన వైష్ణవ మతస్థులు అంటారు, పక్కనేమో కృష్ణుడి బొమ్మ పెట్టుకుంటుంది, ఓ పక్కన ఇలా వీడియోలు చేస్తుందని మనం ఈవిడనే అనుకున్నాం, కానీ ఇంట్లో ఆవిడ భర్త కూడా అదే టైప్ అని ఇప్పుడు అర్థమైంది. ఇంకా భర్త సపోర్ట్ అంతుంటే ఏ స్త్రీ రెచ్చిపోకుండా ఉంటుంది చెప్పండి? నా మొగడే నన్ను ఏమీ అనరు, మీరెవర్రా అనడానికని ఇంకా రెచ్చిపోతుంది. ఈ మగవాళ్ళు కూడా పాపం ఇన్ని రోజులు ఓపిక సహనం పట్టారు, ఒక మహిళని మనం ఎందుకులే అనవసరంగా అనడము, ఆవిడ దారిని ఆవిడ ఏదో పడుతుందిలే అని అనుకున్నారు. కానీ వాళ్ళకు కూడా ఇంకా చిరాకేసి ఈవిడ అనే మాటలు భరించలేక ఈ రోజున ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఆ కిల్లి భాస్కర్ అన్న ఒక ఆయన కూడా వీడియో పెట్టారు, నాకు అసలు సంబంధం లేదు, నేను ఎప్పుడు ఆవిడని ఏమనలేదు, ఆవిడ నన్ను ఏమనలేదు, అయినా సరే నా పేరు కూడా ఎత్తి మేము నలుగురు ఒక గ్రూప్ అని చెప్పేసి మమ్మల్ని నలుగురిని కూడా కలిపి తిట్టింది, అందుకే నేను ఆవిడ గురించి వీడియో చేయాల్సి వచ్చింది, సంబంధం లేని వాళ్ళను కూడా కలిపి ఇష్టం వచ్చినట్టు తిడుతోంది, ఎంతవరకని మేము భరించాలని ఆ బ్రదర్ కూడా ఇందాక వీడియో పెట్టారు. ఎంత అసభ్యకరంగా ఉందనంటే ఈవిడికి ఎంత సపోర్ట్ లేకపోతే ఆ రకంగా మాట్లాడుతుంది చెప్పండి? ఇష్టం వచ్చినట్టు వేళ్ళు చూపిస్తుంది, జబ్బలు కొట్టుకుంటుంది, నా తడాకేంటో చూపిస్తానంటుంది, టచ్ చేయండి అంటుంది. విన్నారు కదా ఎలాంటి మాటలు మాట్లాడుతుందో. అంటే ఇన్ని మాటలు ఇంత ధైర్యంగా మాట్లాడుతుందని అంటే ఆవిడ నోరే అంతలే అని మనం అనుకున్నాం, కానీ వెనకాల ఆవిడకి భర్త సపోర్ట్ ఉంది, డబ్బులు బాగా ముట్ట చెప్తున్నారు, అందుకోసమనే ఆవిడ ఏదైనా మాట్లాడుతుంది. మహిళ కాబట్టి మనం అందరం ఒక అడుగు వెనక ముందు వేస్తుంటాం, ఆడవాళ్ళని గమ్ముని ఏమీ అనకూడదు కదా అని. పాపం ఈ మగవాళ్ళు ఏమీ అనడానికి గమ్ముని, అదే మగాడిని అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. పాపం ఈ మగవాళ్ళు ఒక మహిళని ఏమంటాంలే అసభ్యకరంగా అని అన్నట్టు వాళ్ళు అలా ఓపిక పడుతున్నారనమాట, ఏమీ అనలేక. ఈవిడ దాన్ని అలసి తీసుకొని భర్త సపోర్ట్ చూసుకుని ఈ రకంగా రెచ్చిపోతుంది అనమాట. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఎక్కడైనా తప్పు జరుగుతుందన్నా, ఎవరన్నా అసభ్యకరంగా మాట్లాడారన్నా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలండి. అసభ్యకరంగా దేవుళ్ళ గురించి కూడా మాట్లాడడం, అప్పుడు ఒక రకంగా మాట్లాడడం, ఇప్పుడు ఒక రకంగా మాట్లాడడం, అర్థం లేని మాటలు మాట్లాడడం, ఆవిడకి ఎప్పుడు ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడేయడం, మాటను మార్చేయడం, అబద్ధాలు చెప్పడం, మరి ఇలాంటివన్నీ చేస్తుంటే ఎంతసేపు అని మాట్లాడకుండా ఓపికగా ఉంటాను చెప్పండి? పెళ్ళం కంటే మొగుడు ఇంకా 4 ఆకులు ఎక్కువే చదివాడు, ఆయన నోట్లోంచి మాటలు భలే వస్తున్నాయిలే, మంచి మంత్రాలు రావాలి, మంచి గోవిందనామాలు రావాలి, వాళ్ళ నోట్లోంచి మంచి పదాలు రావాలి, ఇదేంట్రా బాబు, ఈ బూతులేంట్రా బాబు అని నాకైతే చాలా చిరాకేసింది. అందుకే ఈ వీడియో చేయాలనిపించింది, చేశాను. ఒకసారి మీరు జ్ఞానదీపిక ఛానల్లోకి వెళ్ళి ఆ అమ్మాయి పెట్టిన వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ రోజుకి ఇదేనండి, రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.